బతుకున్నప్పుడు మనిషి ఏం చేసిండు ఎట్లా బతికిండు అనేది పక్కకు పెడితే ప్రాణం పోయినాక ఆ మనిషిని గౌరవంగా సాగనంపుతారు. అంతిమ సంస్కారాలు గొప్పగా చేస్తారు. పగోడు పంచాది పెట్టుకున్నోడు కూడా వచ్చి పాడేమోస్తాడు. చేసిన చెడు పక్కకు పెట్టి మంచిని మాత్రమే యాద్ చేసుకొని ఏడుస్తారు. చివరి సారదలుచుకుంటారు. అట్లా చేసుడు మన దేశ సంస్కృతిలోనే ఉన్నది. శత్రువు శవాన్ని కూడా గౌరవిస్తారు మన పల్లెలల్లా. అసొంటిది దేశంలో సర్కార్లు ఏం చేస్తున్నాయో చూడండి. ఎంత మావోయిస్టులు అయితే మాత్రం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళు చచ్చిపోతే ఏడ్చేటోళ్ళు లేరా? వాళ్ళకి పేగుబంధం లేదా? వాళ్ళ మీద ప్రేమలు ఉన్నోళ్ళు లేరా? మరెందుకు మావోయిస్టుల శవాలను కుటుంబాలకు అప్పజెప్తలేరని అడుగుతున్నారు మానవత్వం ఉన్నోళ్ళు, మనిషితత్వం తెలిసినోళ్ళు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల 28 మంది మావోయిస్టులు జీవిడిచిండ్రు కదా. అందులో పార్టీ పెద్ద నంబాల కేశవరావు, జంగ పత్రిక ఎడిటర్ నవీను, సంగీతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, షాద్నగర్ దగ్గరున్న వేముల నర్వ ఊరు విజయలక్ష్మి, వరంగల్ జిల్లా చింతగట్టు బూర రాకేష్లు తెలంగాణ నుంచి ఉన్నారు. ఆ శవాలను వాళ్ళ కుటుంబాలకు ఇయ్యకుండా, కడసారి చూపుకు నోసకుండా, అంతిమ సంస్కారాలు చేయకుండా ఛత్తీస్గఢ్ సర్కారే వాళ్ళను దహన కార్యాలు చేస్తుందట. అంటే ఎవరు అనాథ శవాల తీరుగా చేస్తుందట. ఇక దీని మీద మానవ హక్కులోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల శవాలకు కూడా భయపడుతున్నాయి. శవాలతోని యుద్ధం చేస్తున్నాయి. మావోయిస్టులు చేసిన తప్పేంది అని అడుగుతున్నారు. వీర మరణం పొందిన మావోయిస్టులను చూసేటానికి తండోపతండాలుగా జనం వస్తారు. ఒక్క మరణం 1000 ఉద్యమకారులను కంటది. అందుకే అక్కడి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బ్రిటిషోడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల శవాలను దేశ ప్రజలకు దొరకకుండా దొడ్డిదారిన కనకం చేసినట్టు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నల శవాలను ప్రజలకు అంటుకు రానిస్తలేవు. అన్నలంటే ప్రభుత్వాలు జనుకుతున్నాయి అంటుర్రు. రామాయణంలో రావణవధ జరిగినాక శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితోని ఇట్లా అంటాడు: రావణుని మరణం జరిగింది, అతనికి సముచితంగా సగౌరవంగా అంత్యక్రియ జరిపించు అని చెప్పిండు. శత్రువును చంపిన రాముడు రావణునికి అంతిమ సంస్కారాలు చేయించిండు. కానీ ఇక్కడ మావోయిస్టుల శవాలకు కనీస మర్యాదను కూడా ఇస్తలేరు. బొంబాయి తాజ్ హోటల్ మీద దాడి చేసిన ఉగ్రవాది కసబ్గానికి ఉరి శిక్ష వేసి తన చివరి కోరిక ఏంటిదని అడిగిండ్రు. ఉరి తీసినాక వాని కుటుంబానికి శవాన్ని అప్పచెప్పిండ్రు. అంతకంటే అధ్వానమా మావోయిస్టుల శవాలు? ఇక్కడి జనం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో బతికిన మన దేశ పౌరులు వాళ్ళు. అసోంటి వాళ్లను అనాథ శవలం చేసుడు ఎంతవరకు కరెక్టు అంటున్న ఎర్రజెండా పార్టోళ్ళు ఇప్పటికీ ఎన్కౌంటర్ జరిగి వారం రోజులు అవుతున్న శవాలను ఇస్తలేరు వాళ్ళ కుటుంబాలకు. మా ఓళ్లను మాకు ఇయ్యుండ్రి అని ఛత్తీస్గఢ్ పోయిన ఓళ్లను ఇబ్బంది పెడుతున్నారట. అందుకే మావోయిస్టుల శవాలకు సైతం సర్కార్లు భయపడుతున్నాయి అని అంటుర్రు పౌర హక్కుల సంఘపోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు. మరి చూడాలి ఆఖరికి ఏం జరుగుతుందో. సరిగ్గా ఏడాది కింద ఇప్పటి ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్రోల్ బంకుల బాట పట్టిండు. జగన్ సర్కార్ దండిగా ధరలు పెంచింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ధరలు ఉన్నాయని కర్ణాటక బార్డర్ పోయి ప్రజలు కష్టాల పాలవుతుండ్రని చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం లోకేష్ చెప్పినట్టు ఏపీ లోకంలా లేదని అంటుర్రు వైసీపీ పార్టీలు. మరి ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనేది ఒకసారి చూద్దాం పాండి. 91 కదా, 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? అయ్యి పట్టుకో. 91 పాయింట్ డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఎన్నికల నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏడబోయినాయో తెలుసుకునే తానికి వైసీపీ పార్టీలు కర్ణాటక బార్డర్కు పోయినరు. బంకుల పనిచేసే అన్నను డీజిల్ కొట్టమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లను అట్టెపెట్టె మీద రాసుకున్నారు. తర్వాత నారా లోకేష్ కు చెప్పారు. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర
91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి సీదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం నియోజకవర్గం పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అక్కడ కూడా డీజిల్ కొట్టించుకున్నారు. రిలీజ్ చేస్తారా? 98.16 110.26. కర్ణాటక రాష్ట్రంలో 91 రూపాయలు ఉన్న డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్లో 98 రూపాయలు ఉన్నది. అట్లనే పెట్రోల్ 13 రూపాయలు కర్ణాటకలు ఉంటే 110 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక మీరు ఎక్కడ తగ్గించిరయ్యా లోకేష్ అని అడుగుతున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. లోకేష్ గారు, ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తాం, తర్వాత ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టే చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అందుకే కూటమి లీడర్లు ఇచ్చిన హామీల జాడ పట్టుకొని తిరుగుతున్నారు వైసీపీ లీడర్లు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రాజకీయాలే అట్లా తయారైనాయి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని ముందు హామీలు ఇచ్చుడు, తర్వాత ఎగ్గొట్టి చేతులు దులుపుకునుడు నడుస్తున్నది దునియా మీద. అందుకే ఓటేసేటప్పుడు ఆలోచన చేయాలంటుర్రు పార్టీలు ఇచ్చే హామీల ముచ్చట తెలిసిన వాళ్ళు.